శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ. అందరికీ భానుభార్గవ్ నమస్కారాలు. స్వాహ స్వధా మతిర్మేద శృతి స్మృతి రుణుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన. సో మనకు అఖండమైన పుణ్యము కీర్తి లభించాలంటే మనము పితృదేవతల ఆరాధన తప్పకుండా చేయాల్సి ఉంటుంది. దేవతలతో పాటు పితృదేవతల ఆరాధన అనేది అత్యంత విశేషమైనది. కాబట్టి మనకు 21 సెప్టెంబర్ 2025 21 సండే నాడు మనకి మహాలయ పక్షాలు ఉన్నాయి. పెద్దల అమావాస్య అంటారు. సో ఈరోజు మహాలయం అన్నమాట. మనం ఏమైనా పాపం అనేది మహాలయం అయిపోతుందన్నమాట. సో అది ఎలా అయిపోతుందంటే పితృదేవతల ఆరాధన చేయడం వల్ల మనకు పిండ ప్రదానాలు చేయడం, తిలతర్పణం చేయడం, పితృదేవతల ఆరాధన, గోసేవ చేయడం, దాన ధర్మాలు చేయడం ఈరోజు 21 సెప్టెంబర్ సండే నాడు చేయడం వల్ల అఖండమైన పుణ్యాన్ని సంపాదించిన వాళ్ళం అవుతాం. అలాగే ఆ రోజు 21 సెప్టెంబర్ 2025 సూర్యగ్రహణం జరుగుతుంది. సో ఈ సూర్యగ్రహణం టోటల్ సోలార్ ఎక్లిప్స్ అయితే భారతదేశంలో లేదు. నియమాలు ఎటువంటి లేవు, పట్టు విడుపు స్థానాలు ఏమీ లేవు. కానీ ఎవరైనా పుణ్యాన్ని సూక్ష్మలో మోక్షంలాగా సంపాదించుకోవాలంటే వాళ్ళు కొన్ని విధి విధానాలతో ఆ రోజు పుణ్యాన్ని సంపాదించవచ్చు. సో పుణ్యకాలం ఇది మహాపర్వదినం అన్నమాట. సూర్యగ్రహణం నాడు మనం పుణ్యాన్ని అఖండంగా సంపాదించాలంటే ఆ రోజు రాత్రి 10:30 నుండి ఉదయం 3 గంటల వరకు పట్టు విడుపు స్నానాలు చేసి, ఎవరైతే నియమాలైతే ఉండవు సూర్యగ్రహణం కాకపోతే అలా పట్టు విడుపు స్నానం చేసి వాళ్ళు గురుతః పొందిన మంత్రాన్ని, దీక్షని, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రం ఏమైనా చేసి మన అఖండమైన పుణ్యాన్ని సంపాదించడానికి అఖండమైన పర్వదినం. సో ఈరోజు మహాలయ పక్షం ప్లస్ సూర్యగ్రహణం. సో అఖండమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అత్యంత విశేషమైన సమయం. సో దీన్ని సద్వినియోగం చేసుకుందాం. జై భారత్ మాతాకి శ్రీమాత్రే నమః.